మొట్టమొదట మనము ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా సరే చేసేది ఏమిటి అంటే గణపతి పూజ అని చేస్తున్నాము. ఈ గణేశుని యొక్క ఆద్య పూజ్యత్వం అంటే మొట్టమొదట గణేశుడికే పూజ చేయటం అనేది మనందరికీ తెలిసిందే. అలా చేయని ఎడల ఖచ్చితంగా ఆ పని నిర్విఘ్నంగా పూర్తవుతుందనేది లేదు. అది దానికి విఘ్నాలు గనక రాసిపెట్టుంటేనే ఆ అనుష్ఠానం చేసే వ్యక్తికి ఆ గణేష పూజ యందు శ్రద్ధ లేకపోవటమో ఏదో ఒకటి జరగటం అనేది మనం చూస్తూ ఉన్నాము. అసలు ఈ గణేశుడు ఆద్య పూజ్యత్వం అనేది మనకి ఎక్కడ తెలుస్తోంది అని మనం చూసినట్లయితే మనకి ఈ గణానాన్త్వా మంత్రం ఉంది. గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం అని ఈ గణపతి మంత్రం చెప్పిన తర్వాతనే ఏదైనా సరే ఒక వేదాధ్యయనం కావచ్చు, పూజ కావచ్చు, ఆవాహన ఏదైనా సరే గణపతి ప్రార్థనతోనే చేస్తున్నాము. అయితే ఆ మంత్రార్థం ఒకసారి మనం చూసినట్లయితే ఈ గణపతికి సర్వాద్యత్వం అంటే సర్వకర్మసు ఆద్య పూజ్యత్వం అనేది ఎలా వస్తుంది అనే విషయం మనకి తెలుస్తుంది. అక్కడ గణపతిని ఆ మంత్రంతో గణపతిని ఆహ్వానం చేస్తున్నారు. హే బ్రహ్మణస్పతే బ్రహ్మణాం బ్రహ్మణస్పతే, ఓ బ్రహ్మణస్పతి, బ్రహ్మపదానికి ఇక్కడ వేదమని కూడా అర్థము. బ్రహ్మణస్పతే త్వాం కవిం కవీనాం గణానాన్త్వా గణపతిం హవామహే ఆహ్వయామహ, నిన్ను మేము పిలుస్తున్నాము. ఎటువంటి వాడివి నీవు అంటే కవిం కవీనాం, కవీనాం అంటే చక్కటి విద్వాంసులు, ఆ విద్వాంసులలో కూడా నువ్వు విద్వాంసుడు అంటే విద్వాంసులకే విద్వాంసుడైనటువంటి ఓ గణపతి, నిన్ను మేము ఆహ్వానం చేస్తున్నాము. అలాగే ఇంకొక విశేషణం వేశారు. ఈ గణపతి ఎటువంటి వాడు అంటే ఉపమశ్రవస్తమం, కవిం కవీనాముపమశ్రవస్తమం అని చెప్తున్నాం. ఉపమశ్రవస్తమం అనేది ఇక్కడ కూడా చాలా చక్కటి ఒక విశేషణం ఇది. ఎలా అంటే ఉపమశ్రవ అంటే ఉపమ అంటే లోకంలో మనం పోలిక చెప్పడానికి వస్తువుల్ని వాడుతూ ఉంటాము. ఎలాగంటే శ్రీరామచంద్రుడు అంతటి ధర్మమూర్తి అని ఇలా చెప్తుంటాం. లేదు చక్కటి భూదేవి అంతటి క్షమ కలిగినది, ఓర్పు సహనాలు కలిగినది, సముద్రం అంతటి గంభీరమైన వ్యక్తి అంటూ చాలా సందర్భాల్లో మనం ఉపమానాన్ని చెప్తూ ఉంటాం. అయితే ఈ ఉపమానం అనేది ఎప్పుడూ కూడా సర్వోత్కృష్టంగా ఉంటుంది. అంటే మనం దేనినైతే పోలికతో తీసుకుంటామో అది సర్వోత్కృష్టంగా ఉంటుంది. ఇక్కడ గణపతి దగ్గరకు వచ్చేసరికి ఈయన ఎటువంటి వాడు అంటే గణపతి బ్రహ్మణస్పతి అని మనం చెప్పుకోవటం చేత అన్ని దేవగణాలకి ఆద్యుడు అంటే పతి అయినటువంటి వాడు అయ్యాడు. అలాగే అన్ని మంత్రాలకి కూడా ఆది అయిన వ్యక్తి, మూలభూతమైనటువంటి వ్యక్తి. కాబట్టే ఈయన అందరికీ కూడా ఉపమానం అయిపోయాడనమాట. అంటే ఎలాగైతే గణపతి గనక అత్యంత విద్వాంసుడు, జ్ఞాన సంపన్నుడు, అలా నువ్వు జ్ఞాన సంపన్నుడు అవ్వాలి అని ఇలా చెప్పడం కోసం, ఈ పోలిక చెప్పడం కోసము ఉపమానంగా ఎవరినైతే తీసుకుంటున్నామో ఆయన గణపతి అయ్యాడు. అందుకనే అలాగే ఆ ఉపమానం అనేటటువంటి శ్రవ అంటే ఇక్కడ ఉపమశ్రవస్తమం అని చెప్తున్నాము. అక్కడ శ్రవ అంటే కీర్తి, అంటే లోకంలో ఉపమానంగా ఈయన ఉపమానము అనేటటువంటి కీర్తి ఎవరికి ఉంది అంటే ఆ కీర్తి కలిగిన వాళ్ళల్లో కూడా శ్రేష్ఠుడుగా ఉన్నాడు గణపతి అవుతున్నాడు. అందుకనే ఉపమశ్రవస్తమం అంటున్నాము. అలాగే జ్యేష్ఠరాజం, రాజులలో కల్లా జ్యేష్ఠుడు, అటువంటి ఆ గణపతిని ఊతిభిः సీదసాదనం, మా అందరికీ పాలన చేయటం కోసము నీవు వచ్చి ఇక్కడ అధిష్టానంలో ఉండుగాక, నివసించుగాక అని ఈ వేదమంత్ర ప్రార్థన. కాబట్టి మనకి వేదమంత్రంలోనే మనకేం తెలుస్తోంది అంటే గణపతిని మొట్టమొదట మనము ఆహ్వానం చేసి ఆయనను స్తుతించి మాకు తదుపరి కార్యక్రమం చేసుకోవటానికి నీవు సదా రక్షించుగాక, ఊతిభిः సీద సాధనం అంటూ గణపతిని మనం ప్రార్థించడం అనేది మనకి ఇక్కడ తెలుస్తోంది. కాబట్టి ఈ గణపతిని గణపతికి సర్వాద్యత్వం అంటే సర్వాద్య పూజ్యత్వం అనేది మనకి ఇక్కడ స్ఫుటంగా తెలుస్తోంది. ఈ ప్రస్తుత పురాణం దగ్గరకు వచ్చే సందర్భంలో మనం అసలు ఈ పురాణము అనేది మన మొత్తం వాంగ్మయంలో ఏమిటి అనేది ఒకటి, అంటే ఇటువంటి మహత్తరమైనటువంటి మంత్రజాతమంతా కలిగినటువంటి వేదవాంగ్మయము, ఈ వేదవాంగ్మయంతో కూడినటువంటి
విద్యాస్థానములు ఎన్నున్నాయి అని మనం చూసినట్లయితే అంగాని వేదాశ్చత్వారో మీమాంసా న్యాయ విస్తర పురాణం ధర్మశాస్త్రంచ విద్యాహ్యేతాశ్చతుర్దశ అని యాజ్ఞవల్క్య స్మృతిలో మన మొత్తం ధర్మానికి ఆధారభూతమైనటువంటి విద్యాస్థానాలు 14 అని చెప్పారు. వాటిలో అంగాని వేదాహ చత్వారి, 4 వేదాలు, అంగాని 6 అంగములు, 4 వేదములు, అలాగే మీమాంస న్యాయశాస్త్రము, పురాణము, ధర్మశాస్త్రము, ఇవన్నీ కలిస్తేనే మనకి విద్యాస్థానం అంటాము. ఎప్పుడైతే కనుక ఈ విద్యాస్థానములు అన్నిటినీ కనుక మనం చూసామో అప్పుడే మన యొక్క ధర్మం యొక్క స్వరూపం కానీ ఇవన్నీ మనకి బాగా తెలుస్తాయి. కాబట్టి ఈ విద్యాస్థానాల్లో ప్రముఖమైనటువంటి వేదంతో మొదలు పెట్టుకొని పురాణం ధర్మశాస్త్రంచ విద్యాహ్యేతాశ్చతుర్దశ అని ఆ పురాణం అనేది దాంట్లో మనకి ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని వహిస్తోంది. ఇక్కడ మనం అనుకుంటాం ఏమిటి ఇన్ని చతుర్దశ 14 విద్యాస్థానాలు దేనికి, ఏదో 1-2 విద్యలు ఉంటే సరిపోవచ్చును కదా అంటే, ఇవన్నీ కూడా ఈ వేదం యొక్క ప్రామాణ్యాన్ని రక్షిస్తూ వేదంలో చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ మనకి విపులంగా అర్థం చేయడం కోసము పరిపుష్టం చేస్తూ వాటి స్వరూప స్వభావాలను బట్టి ఆ వేద ప్రామాణ్యాన్ని రక్షిస్తూ వేదార్థాన్ని లోకంలో నిలపడం కోసం బయలుదేరినటువంటివి ఈ చతుర్దశ విద్యాస్థానాలు. దాంట్లో ఈ పురాణం అనేది, ఇప్పుడు వేదం అనేది కనుక మనం మామూలుగా తీసుకున్నట్లయితే వేదం ఎందుకు చదవాలి లేదా వేదోక్త కర్మలను ఎందుకు ఆచరించాలి అంటే మనం ఏం చెప్తామంటే శ్రేయస్సు కోసం అంటాం. శ్రేయస్సు అంటే అది ధర్మం నాయన, ధర్మం కోసం వేదాధ్యయనం చేయాలి, వేదోక్తమైనటువంటి కర్మలన్నింటినీ ఆచరించాలి అని మనం మామూలుగా చెప్తూ ఉన్నాం. అసలు ధర్మం అంటే ఏమిటి అనేది ఒకసారి సూక్ష్మంగా మనం పరిశీలిద్దాం. ధృతి క్షమ దమః అస్తేయం శౌచం ఇంద్రియ నిగ్రహ ధీహి విద్య సత్యం అక్రోధ దశకం ధర్మలక్షణం అని మనుస్మృతి చెప్తోంది. అంటే మనం మామూలుగా ధర్మం అని 2 అక్షరాల పదాన్ని వాడుతున్నాం, కానీ ఈ ధర్మశబ్దానికే ఇంత విశాలమైనటువంటి వ్యుత్పత్తి ఉంది. ధృతి అంటే ధైర్యము, క్షమ సహనము, అలాగే దమః అంటే ఆ చాంచల్యానికి లోనయ్యే పరిస్థితులకు ఉన్నా సరే, ఉద్వేగానికి లోనయ్యే పరిస్థితులు ఉన్నా సరే దానికి లోనవ్వకుండా మన మనస్సు స్థిరంగా పెట్టుకోవటం అనేది, శరీరాన్ని స్థిరంగా పెట్టుకోవటం అనేది దమః అనేది. అలాగే శౌచం, వాక్కులోనూ శరీరంలోనూ మనస్సులోనూ అన్నిటిలోనూ స్వచ్ఛతాన్ని పరిపాలించడం అనేది ఇది కూడా ధర్మ లక్షణమే. అలాగే ఇంద్రియ నిగ్రహ, మన ఇంద్రియాలు పలు విధ ముఖ్యమైన విషయం నుంచి కాకుండా మరొక విషయాల మీదకి వెళ్లకుండా ఇంద్రియాలను ఎప్పుడు కూడా నిగ్రహంగా పెట్టుకోవటం అనేది కూడా ఒకటి ఈ ధర్మ లక్షణంగానే చెప్తున్నారు. అలాగే ధీహి జ్ఞానం, ఈ జ్ఞానం అనగానే నాకు తెలుసు అనుకుంటాం. అలాంటిది జ్ఞానం కాదు. ఇక్కడ అభిమతం ఎటువంటిది అంటే సందేహరహితమైనటువంటి జ్ఞానం ఏదుందో దాన్నే ధీహి అని చెప్తారు. అటువంటి జ్ఞానం కూడా ధర్మస్వరూపంలో అంతర్భావం చెందుతుంది. అలాగే సత్యం, సత్యవాక్య పరిపాలన, సత్యపూరితమైనటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా ధర్మం. అలాగే అక్రోధ, క్రోధం లేకపోవటం, అట్లాగే ఇవన్నీ కలిపితే గనక ధర్మం అన్నారు. ఈ ధర్మాన్ని మనకి అందించేది ఏది అంటే, ఈ ధర్మాన్ని మనకు అందించేది వేదవాంగ్మయం. ఒక రకంగా చెప్పాలంటే వేదవాంగ్మయం అందిస్తుంది, కానీ వేదం ఎట్లాంటిది అంటే ఒక రాజులాగా నిరంతరం ఆజ్ఞ వేస్తుంది. స్వాధ్యాయ అన్మా ప్రమద సత్యం వద ధర్మంచర అని ఇట్లా ఆజ్ఞారూపంలోనే చెప్తూ ఉంటుంది వేదం ఎప్పుడు కూడా మనకి. ఎప్పుడైతే అది ప్రభు సంహితం అంటారు వేదాన్ని, అది ఆజ్ఞారూపంలో కనుక మనకి చెప్తే ఏమవుతుంది అంటే అందరికీ ప్రవృత్తి కలగకపోవచ్చు, అందరూ దానిని ఆచరించకపోవచ్చు. ఒక సందర్భంలో ఇప్పుడు ఆజ్ఞ వేసినంత మాత్రాన ఇప్పుడు నేను చేయకపోతే ఏమవుతుంది అని మనసులో అనిపించిందంటే కనుక ఆ ఆచరణ అనేది, సదాచరణ అనేది జరగకుండా పోతుందన్నమాట. కాబట్టి ఆ ప్రభు సంహితంగా ఉంటుంది. కానీ పురాణం దగ్గరకు వచ్చేసరికి పురాణం అనేది మిత్ర సంహితం. మిత్ర సంహితం అంటే ఒక స్నేహితుడిలాగా మనతో భాషిస్తుంది. భాషించి ఆ వేదంలో చెప్పిన విషయాలనే, ఏవైతే వేదంలో ఆజ్ఞారూపంలో చెప్పారో ఆ విషయాలని చక్కగా విడమర్చి ఒక ఆఖ్యానము, ఉపాఖ్యానము, అటువంటి కథా సందర్భాల రూపంలో మనకి ఆ పురాణం అనేది మనకి తెలియజేస్తుంది.
అంటే మిత్ర సంహితం అనేది ఎట్లా చెప్తున్నారు అంటే, మనకి మిత్రుడు అనేవాడు నిజంగా ఎవడవుతాడు అంటే, మన అంతరంగాన్ని తెలుసుకున్నవాడు మిత్రుడు, మన అనుభూతితో సహానుభూతి పొందేవాడే మన మిత్రుడు. కాబట్టి ఈ పురాణం ఏం చేస్తుంది అంటే, ఈ ధర్మాచరణలో భాగంగా ఎన్నో సంక్లిష్టమైన పరిస్థితులు వస్తాయి, ఎన్నో పరీక్షా కాలాలు వస్తూ ఉంటాయి. ఆ సందర్భంలో మనం ఇలా చేయాలా అలా చేయాలా అనే ఒక సందేహం ఏర్పడుతుంది, లేదా ఒక విద్వేషమైన భావన ఏర్పడచ్చు. నేను ధర్మాచరణ చెయ్యను అని అనిపించవచ్చు, లేదా అసత్యం ఆడుతాను అని అనిపించవచ్చు. ఈ సందర్భంలో పురాణం ఏం చేస్తుందంటే, అదే సందర్భంలో జరిగినటువంటి కథానికలు, ఆఖ్యానాలు ఇట్లాంటివన్నిటిని మనకి చెప్తూ మన మతితో సమానంగా, అంటే మన అనుభూతి ఏదైతే ఉంటుందో ఆ సమానమైన అనుభూతిని ఆ పురాణంలో మనకి చూపిస్తుంది. చూపించినప్పుడు ఏమవుతుంది, నాకు ఏదైతే అనుభవంలోకి వస్తుందో ఇదే విషయం పురాణంలో కూడా ఉన్నది అన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ పురాణం ఎలాగైతే ముందుకు వెళ్తుందో నేను కూడా తదుపరి కార్యాచరణ అలాగే చెయ్యాలి, అదే రకంగా నేను కూడా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి మనల్ని ఒక ఆశ్రయ భావాన్ని కలిగిస్తుంది. అంటే మనం దాన్ని ఆశ్రయించి అదే ఎలా చెప్తే అలా వెళ్దాము అనేటటువంటి ఒక భావనని మనకి కలిగిస్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే, ఆ పురాణం చక్కగా ఆ ఆఖ్యాన రూపంలో, ఒక మహర్షి రూపంలో కానీ, ఒక రాజు రూపంలో కానీ, ఎవరో ఒక ప్రముఖమైన వ్యక్తి రూపంలో ఈ సందర్భంలో ఇలా ఆచరించటం మంచిది అని చెప్పి ఒక చక్కటి ఉపదేశం చెప్పేస్తారు. దాంతో ఏమవుతుందంటే, మనం అంతవరకు అదే పరిస్థితులు లోనై ఉన్నప్పుడు ఆ సమానమైన పరిస్థితులు అక్కడ కూడా కథారూపంలో మనకి తెలిసి, తదుపరి చేయవలసినది ఇది, ఈ కర్మ ఇలా చెయ్యాలి అనే విషయాన్ని మనకి పురాణం చెప్పడం ద్వారా ఏమవుతుందంటే, మనం ఆ ధర్మాచరణ అంటే క్లిష్టమైన పరిస్థితుల్లో, చాలా కష్టకాలంలో కూడా ధర్మాన్ని విడిచిపెట్టకుండా మనం మార్గంలో వెళ్లేందుకు దోహదం చేస్తుంది పురాణం. ఎలాగైతే మిత్రుడు కష్టకాలంలో, అంటే ఒక వ్యసన కాలంలో ఉన్నటువంటి తన మిత్రుణ్ణి దగ్గరకు వెళ్ళి వానికున్న పరిస్థితులన్నీ తను అడిగి తెలుసుకుంటూ, దాదాపుగా ఆ పరిస్థితులతో తను కూడా సానుభూతి అని మనం ఈ మధ్య తెలుగులో పదం ప్రయోగం చేస్తున్నాము, అది సానుభూతి అనే దానికంటే సహానుభూతి అని చెప్పుకుంటే చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ సమానమైనటువంటి అనుభూతిని పొందుతూ తదుపరి ఎప్పుడైతే కింకర్తవ్యత మూఢుడవుతాడో, ఎవరైతే కష్టంలో ఉంటాడో అతను ఏమి చెయ్యాలి ఇటుపైన అనే విషయం దగ్గర స్పష్టత లేకుండా కొట్టిమిట్టాడుతున్న సందర్భంలో ఈ మిత్రుడు ఏం చేస్తాడంటే, నీకు ఇది హితం చేస్తుంది, ఇది అహితము, దీనిని వదిలేసేయి, ఈ పని చెయ్యి అని చెప్పి మిత్రుడు ఎట్లాగైతే చెప్తాడో అదే రీతిగా పురాణం చక్కగా కథారూపంలో అంటే దాదాపుగా పురాణంలో ఉండేటటువంటి కథా సందర్భాలు అన్నీ కూడా మనం తరచి చూసుకుంటే మన జీవన ప్రయాణంలో ఖచ్చితంగా ఎక్కడో అక్కడ ఆయా సందర్భాలన్నీ కూడా మనకి లోనవుతూనే ఉంటాం. ఆ సందర్భాలు తటస్థపడుతూ ఉంటాయి. ఆ తటస్థపడిన సందర్భంలో మనకి చక్కటి మార్గనిర్దేశం చేస్తాయి. ఇంకొక విశేషం ఏంటంటే, ఇంత మృదువుగా చెప్తున్నాయి కదా అని చెప్పి ఈ పురాణాలు వాటంతట అవి సొంతగా ఏమీ చెప్పవు. వేదంలో చెప్పిన నియమాలను అనుసరించి మాత్రమే పురాణంలో కూడా చెప్పబడి ఉంటాయి. కాబట్టి ఈ రకంగా ఈ పురాణము, ఇటువంటి మిగతా విద్యాస్థానాలన్నీ కూడా మనం వేదంలో మనకి ఏదైతే ధర్మాచరణ గురించి చెప్పారో, విధి నిషేధాలన్నీ చెప్పారో, వాటన్నిటిని కూడా మనకి సులభమైన మిత్రుడిలాగా, ఒక స్నేహితుడిలాగా మనతో కూర్చొని చక్కగా మనకి వివరించి చెప్తూ ఉంటాయి కాబట్టి పురాణాలు. అందుకనే మిత్ర సంహితములు అన్నారు. బహుశా ఈ కారణంతోనే జగద్గురువులు ఈ పురాణాల మీద ప్రవచనం పెట్టించండి అని చెప్పి బహుశా ఆ ఉద్దేశంతోనే చెప్పి మనందరినీ కూడా కృతార్థులు చేయడానికి వారు సంకల్పించారని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే ఇక్కడ పురాణం అనగానే మనకి మామూలుగా లోకంలో ఒక మాట ఉంది, ఏదో పురాణం చెప్తున్నాడు వీడు అని. కానీ అలాంటి వచనాల్లో మనకు మనంగానే ఏదో పురాణం చెప్తున్నాడు అనే మాటనే అసలు మనం మాట్లాడకూడదు. పురాణం అనేది పురా అపి నవం పురాణం, అంటే పాతకాలంలో ఎప్పుడో జరిగినదైనా సరే, అపి నవం, నవం అంటే కొత్తది అని అర్థం. అంటే ఎప్పటికీ కూడా దాని యొక్క ఉపాదేయత, అంటే అది మన ఆచరణ యోగ్యత అనేది, ఆచరణ యోగ్యమైన విషయాలు దాంట్లో ఉన్నాయి అనే సంగతి మనకి పురాణం అనే శబ్దం చేతనే మనకి తెలుస్తోంది. అలాగే పురాణం అనగానే దాని లక్షణం కూడా చెప్తారు, సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ అంటూ దాంట్లో ఏ విషయాలు ఉంటాయనే విషయం కూడా పురాణం గురించి అది చెప్పారు. దాన్ని అలా పక్కన పెడదాము. అయితే ఈ పురాణానికిను వేదానికి ఉన్న తేడా ఏమిటి అని కనుక మనం చూసినట్లయితే, వేదం దగ్గరకు వచ్చేసరికి అది అపౌరుషేయం, అది ఏ పురుష సంబంధము లేదు. లేనప్పుడు ఏమవుతుంది, కాకపోతే అది ఒక వేదరాశి. వేదరాశి అంటే శబ్దరాశి. ఈ శబ్దరాశి అయినటువంటి వేదానికి
అది కూడా వాక్యాలే కదా. అంటే మనం మాట్లాడిన మాటలు లౌకికమైన మాటలు, వాక్యాలు అంటాము. అది వేదంలో ఉన్నవి వైదికమైన వాక్యాలు అంటాము. ఆ వాక్యాలకి అర్థం చెప్పాలి. ఈ అర్థం చెప్పాల్సి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే దానికి ఆ వాక్యంకి తాత్పర్యం ఏమిటి, ఏ ఉద్దేశంతో ఈ వాక్యం ఇక్కడ ప్రయోగింపబడినది అని చెప్పాలి అంటే, లోకంలో అయితే కనుక నీ ఇంటర్ప్రిటేషన్, నువ్వు ఏ ఉద్దేశంతో చెప్తున్నావు అని అడిగితే ఒక మనిషి అయితే చెప్తాడు, నేను ఉద్దేశంతో ప్రయోగం చేశాను అని చెప్తాడు. వేదం అపౌరుషేయం అయిపోయింది. అక్కడ మనకి ఎవరు వ్యక్తే లేడు. ఏ ఉద్దేశంతో వేదం ఈ వాక్యం చెప్పింది అని చెప్పడానికి ఎవరు మనకి లేరు అక్కడ. కాబట్టి ఆ తాత్పర్యాన్ని చెప్పడం కోసం శాస్త్రాదులన్నీ బయలుదేరినాయి. అట్లా బాగుంది. ఇదే సందర్భంలో ఆ తాత్పర్యం వేదవాక్యానికి ఇది అర్థమని నిర్ణయించడానికి ఏదైతే గనక శాస్త్రాలు ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం పారిభాషిక పదాలు, అంటే టెక్నికల్ టర్మ్స్ ఎక్కువగా ఉండి కొంచెం వాదోపవాదాలు ఈ ప్రక్రియలో నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఆ విషయాలను మనకి సాక్షాత్తుగా వినాలంటే మిగతా లౌకికమైన వ్యవహారాల్లో ఉన్న మనకి అవి కష్టం అవుతుంది. కాబట్టి చక్కగా ఈ పురాణం అనేది చాలా సులభంగా మనకు అర్థమయ్యే భాషలో తీసుకొచ్చి మనకి చెప్తూ ఉంటాయి. కానీ ఇలా చెప్తున్నారు కదా అని చెప్పి ఈ పురాణం ఏదో స్వతంత్రమైన గ్రంథము, ఇది ఎవరికి తోచినట్టుగా ఆ వ్యక్తి ఎవరైతే రచించారో ఆ వ్యక్తి తన యొక్క అభిప్రాయాలను అనుసరించి రాశాడు అనడానికి వీల్లేదు అని చెప్పడం కోసమే పురాణం పంచమో వేద అని చెప్పి 4 వేదాలతో పాటుగా పురాణానికి కూడా వేదత్వాన్ని చెప్పారు. అంటే వేదానికి ఎటువంటి స్థానం ఉంటుందో ఈ పురాణం కూడా మనకి ధర్మాచరణ చేయటాని కోసము అదే స్థానాన్ని పొంది ఉంటుంది. కాబట్టి ఈ పురాణం అని అన్నాము కదా అని చెప్పి దాని స్థాయిని మనం తగ్గించి ఎప్పుడూ ఆలోచించకూడదు. కాకపోతే మనకి సులభంగా విషయం అర్థమవటం కోసం పురాణం అట్లా సరళీకృతంగా ఉంది. కానీ దానిలో చెప్పబడినటువంటి విషయాలు ఏవి కూడా తక్కువగా మనం అంచనా వేయకూడదు. అవన్నీ వేదతుల్యములు. వేదంలో ఎటువంటి అర్థం చెప్పారో అవే అర్థాన్ని కూడా పురాణాలు మనకి సులభంగా చెప్తాయి. అందుకనే పురాణం పంచమో వేద అని చెప్పి పురాణానికి అంతటి పెద్ద స్థానాన్ని ఇచ్చారు. సరే, ఈ పురాణాలు 18 అనే విషయం అందరికీ తెలిసిందే. అట్లాగే ఈ వ్యాసుని చేత ఇవి రచింపబడ్డాయి అనే విషయం కూడా అందరికీ ప్రసిద్ధిగా తెలిసిన విషయమే. విష్ణోరంశ మునేర్జాత సత్యవత్యాం పరాశరాత్ పురాణ సంహితాం దధ్యౌ తేషాం ధర్మ విధిత్సయా అని ఈ సత్యవతి పరాశరుల యొక్క సంతానమైనటువంటి వ్యాస భగవానుడు ఈ అష్టాదశ పురాణములన్నింటినీ కూడా మనకి రచించారు అన్నారు. ఇప్పుడు మనకి మామూలుగా వ్యాసుల వారు కేవలం అష్టాదశ పురాణాలని రచించారు అనే దగ్గర మనకి ఏదో ఒక మామూలుగా మనిషి మాత్రుడే ఆయన రచించాడు అనేటటువంటి ఒక భావన కలగచ్చు. కానీ అలా కాదు అని చెప్పడం కోసమే విష్ణోరంశ, ఈ వ్యాసుడు విష్ణువు యొక్క అంశము అని చెప్పారు. చెప్పడం చేతనే ఆయన భగవదంశ ఆయన యందు ఉంది అంటే ఆయన కృతులన్నింటిలో కూడా ఆ భగవదంశ ప్రతిబింబిస్తుంది. అంటే ధర్మానికి అనుగుణంగానే ఆయన రచనలన్నీ ఉంటాయి, కానీ ధర్మ విరుద్ధంగా ఉండవు అని మనకి చెప్పకుండానే చెప్తోంది ఈ శ్లోకం అన్నమాట. అట్లాగే పోనీ ఎందుకు చెప్పాడు, తనకేదో కవిత కావ్య బలం ఉంది, బాగా రచించే శక్తి ఉందని చెప్తున్నాడా అంటే అలా కాదు. తేషాం ధర్మ విధిత్సయా, ధర్మాన్ని తెలియజేయటం కోసమే ఇంత కూడా రాశాడు. అందుకనే అష్టాదశ పురాణంలో చెప్పింది ఏమిటయా అంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పి చివరికి దాన్ని సంక్షేపంగా ముగించింది అదే. కానీ ఇది ఒక ముక్కలో చెప్పగలిగింది కాదు, ఒక సందర్భంలో కాదు, మొత్తం జీవితానికి ఆ మొత్తంలో ఎన్నో సందర్భాలు ఉంటాయి. వాటన్నిటికీ అన్వయించుకొని చెప్పడం కోసమే ఈ విధంగా ఉపాఖ్యానాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఈ అష్టాదశ పురాణాలన్నిటికీ కూడా కలిపి చక్కగా పేర్లు గుర్తుపెట్టుకోవడం కోసం మద్వయం భద్వయం చైవ భద్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని ప్రచక్షతే అని చెప్పి చక్కగా ఒక సాంకేతికమైనటువంటి పదం ఇచ్చేశారు. చక్కగా అక్కడ మద్వయం భద్వయం, మాతో మొదలయ్యేవి 2, భాతో మొదలయ్యేవి 2, తర్వాత బాతో మొదలయ్యేవి 3, చతుష్టయం వాతో మొదలయ్యేవి 4 అని ఈ రకంగా దాని మీద మనం అంత వివరంగా వెళ్ళక్కర్లేదు. ఈ రకంగా 18 పురాణాలు కూడా మనకి చక్కగా చెప్పారు. ఈ 18 పురాణాలు చెప్పటంతోనే కాకుండా ఇంకా కూడా ధర్మం గురించి చెప్పడానికి కొన్ని విషయాలు మిగిలిపోయినాయి. ఈ పురాణాలు ఎందుకని అంటే ఒక పురాణంలో కేవలం వేదంలో చెప్పినటువంటి విషయాన్ని సాక్షాత్తుగా తన్మాత్రం చెప్తే అది జనాలకు అంతగా స్వీకారయోగ్యంగా ఉండదు, అంటే సులభంగా గ్రహించడానికి వీలుగా ఉండదు. అందుకోసము ఎన్నో ధర్మ విషయాలు, వైజ్ఞానిక విషయాలు, రాజుల చరిత్రలు అంటే వంశ చరిత్రలు చెప్పారు, ధార్మిక విషయాలు చెప్పారు, ఆచార విషయాలు చెప్పారు, వ్రతాలు నియమాలు
అట్లాగే నదీ ప్రాశస్త్యం, పర్వత ప్రాశస్త్యం, క్షేత్ర ప్రాశస్త్యం, ఆయుర్వేదం, ధనుర్విద్య, రాజధర్మాలు, ఈ రకంగా మొత్తం సమాజంలో కావలసిన అన్ని విషయాలు పురాణాల్లో చెప్పారు. చెప్పినా ఇంకా కూడా కొన్ని విషయాలు చెప్పవలసి మిగిలిపోయే ఉన్నాయన్నమాట. అందుకోసమని ఈ పురాణాలతో పాటుగా ఉపపురాణాలు అనేవి కూడా మొదలైనవి. ఆ ఉపపురాణంలోనే ఉన్నటువంటి ఈ అష్టాదశ మహాపురాణాలకి ఉపపురాణమైనటువంటి గణేష పురాణం అనేది దాంట్లో మొట్టమొదటిది అవుతోంది. ఈరోజు మనం ఆ గణేష పురాణం గురించి చెప్పుకుంటాం. ఈ గణేష పురాణంలో కూడా అక్కడక్కడ గణేశుని యొక్క ప్రాశస్త్యం ఇవన్నీ చెప్తున్నా అక్కడ అంతర్లీనంగా ధర్మం గురించే చెప్పారు. ఎందుకని ధర్మం అని ఇన్నిసార్లు అనాలి అంటే కనుక, మనము ధర్మస్వరూపంలోనే మనం ఏ క్రియ చేసినా, అంటే విహిత కర్మ చేసినా, నిషిద్ధ కర్మ నుంచి మనం తొలగిపోయినా ఆ మొత్తం కూడా ధర్మం అనే మనకు చెప్పుకోవాలి అనేది భగవత్పాదుల వారు చక్కగా ఒక మాట చెప్పారు. ద్వివిధోహి వేదోక్త ధర్మ. రెండు రకాలు వేదోక్తమైనటువంటి ధర్మం రెండు రకాలుగా ఉంటుంది. ప్రవృత్తి లక్షణ, నివృత్తి లక్షణశ్చ. ప్రవృత్తి అంటే మనుషుని సత్కర్మల యందు ప్రవర్తింపజేసేది ఒకటైతే, నిషిద్ధ కర్మలైనటువంటి ఏవైతే చేయకూడని పనులు ఉన్నాయో వాటి నుంచి వారించడం అనేది కూడా ధర్మ లక్షణమే అవుతుంది. కాబట్టి సత్కార్యములందు ప్రేరణ ఎంతైతే సమానమో అలాగే ఆ దుష్కార్యముల నుంచి ఆ వ్యక్తిని వెనక్కి మరలించడం అనేది కూడా ధర్మస్వరూపమే అవుతుంది. ఇలా చేసినట్లయితే ఏమవుతుందంటే జగత స్థితి కారణం, జగత్తు యొక్క స్థితి కారణం అవుతుంది. అంటే ఈ ప్రపంచము తన ధర్మాల యందు తన ధర్మాలతో ఈ ప్రపంచం మొత్తం నడవటానికి మూల కారణమైనటువంటి ఏమిటి అంటే ధర్మం అన్నారు. అందుకనే వేదంలో ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠ అని చెప్పి, విశ్వస్య జగత ప్రతిష్ఠ ఏమిటి? ప్రతిష్ఠా హేతు, అది నిలబడి తన పని తాను చేసుకోవడానికి కారణమైంది ఏమిటి అంటే ధర్మ అని వేదం చెప్పేసింది. కాబట్టి ఈ ఉపపురాణాల దగ్గరకు వచ్చేసరికి మనం ధర్మం కాకుండా మరొక విషయం ఏమైనా చెప్తారేమో అని మనకు అనిపించవచ్చు, కానీ ఈ ఉపపురాణంలో కూడా ధర్మమే ప్రధానంగా ప్రతిపాద్యమైనటువంటి విషయంగా ఉంటూ వస్తోంది. ఇక ఈ గణేష పురాణము అనేది రెండుగా విభజింపబడింది. మొదటిది ఉపాసనాఖండం అనేది, రెండవది వచ్చేసరికి క్రీడాఖండం అని చెప్పి రెండు రకాలుగా ఈ పురాణం విభజించబడి ఉంది. ఈ గణేష మనకి సాధారణంగా సందేహం వస్తుంది, అంటే గణేష పురాణం అనగానే గణేషుని యొక్క లీలా వైభవాలు మాత్రమే చెప్పేదే అని. అంటే ఈ పురాణం వరకే, గణేష పురాణంలో గణేశుడి గురించి మాత్రమే చెప్తారు. మరొక పురాణంలో ఇది లభిస్తుందా లేదా అంటే, పురాణాల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, ఆయా దేవతల యొక్క పురాణం, ఆయా దేవతలు పరాదేవత, ముఖ్యమైన దేవతగా ఆ దేవతలను వర్ణిస్తూనే సందర్భాలలో ఆయా సందర్భాలు వచ్చినప్పుడు మిగతా దేవతల యొక్క ప్రాశస్త్యాన్ని, గొప్పతనాన్ని కూడా చెబుతూ ఉంటాయి. కాబట్టి మనకి ఆ పురాణం అనగానే ఆ దేవత యొక్క విశేషాలు ఆ పురాణంలో మాత్రమే లభిస్తాయని కూడా కాదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే గణేష పురాణంలో కూడా ఒక్కొక్క సందర్భంలో గణేశుడి ప్రాశస్త్యంతో పాటుగా మిగతా విషయాలు కూడా వస్తాయి. అవి మనం కాలక్రమంగా చూసుకుంటూ వెళ్దాము. ఇక్కడ ఈ గణేశుడి యొక్క పూజ్యత్వాన్ని మనకి వేరే పురాణాల్లో కూడా చెప్పారు. అవి ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఈ చెప్తున్న సందర్భంలో ఒకటి చక్కటి మాట, ఒక పురాణం మనకి వరాహ పురాణంలో ఒక వాక్యం దొరుకుతోంది. అది ఎంత చక్కగా చెప్పిందంటే, సన్మార్గవర్తిషు తథా సిద్ధ్యంతే విఘ్నతః క్రియాః అసత్కార్యేషు సర్వేషు తద్వదేవమవిఘ్నతః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సత్కార్యం విఘ్నాలు వస్తాయి అని మనం అనుకుంటాం. ఏ పని మొదలు పెట్టాలనుకున్నా విఘ్నం వస్తుందేమో చూసుకొని ముందు జాగ్రత్త పడుతూ, మన మానుషమైనటువంటి అంటే మన మనుష్యులకి లోబడినటువంటి విఘ్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిహారించుకుంటూ, దైవికమైనటువంటి విఘ్నాలన్నీ తొలగించడం కోసం విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ, ఈ రకంగా మనకి విఘ్నాలు అనేవి రెండు రకాలుగా మనం చూడాలి. దైవికమైనటువంటి విఘ్నాలు, మానుషమైనటువంటి విఘ్నాలు. మానుషమైన విఘ్నాలన్నీ కూడా మనుష్య ప్రయత్నంతో దూరం చేసుకోవచ్చు. దైవికమైనటువంటి విఘ్నాలన్నీ కూడా దైవబలంతోనూ. తత్రాపి విఘ్నాల దగ్గరకు వచ్చేసరికి విఘ్నేశ్వరుడి యొక్క కృపతోనే మనం వాటిని దూరం చేసుకోవాలి అన్నారు. అయితే మనకు అంటే ఏ పని చేయాలన్నా మనం విఘ్నాలను తొలగించుకోవాలి అనే విషయం ఒకటి మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. బాగుంది. ఈ ఏ పనైనా అన్నప్పుడు పని రెండు రకాలు ఉంటుంది. అంటే క్రియలు రెండు రకాలు, కర్మలు. ఒకటి సత్కర్మ, ఒకటి అసత్కర్మ లేదా దుష్కర్మ. అంటే పాపకర్మ చేయాలంటే కూడా విఘ్నాలు ఉంటాయా అని అంటే, వరాహ పురాణంలో ఒక మాట చెప్పారు. సన్మార్గవర్తిషు తథా సిద్ధ్యంతే విఘ్నతః క్రియాః.
సన్మార్గంలో ప్రవర్తించే వాళ్ళకే విఘ్నాలు నాయన, అసన్మార్గంలో వ్యవహరించే వాళ్ళకి విఘ్నాలు ఏమి ఉండవు. వాడు యథేష్టంగా, అంటే కలికాలం కదా, కలి ఏం చేస్తాడంటే అధర్మాన్ని ప్రవర్తింపజేస్తాడు. అధర్మానికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని అనుకూలంగా ఆయనే మన పనంతా చేసి పెట్టేస్తాడు. మనకు అధర్మాచరణలో మనకి విఘ్నాలు రాకుండా ఉండే బాధ్యత ఎవరు తీసుకుంటారంటే ఆ కలిపురుషుడే తీసుకుంటాడు. కాలధర్మాన్ని అనుసరించి తీసేసుకుంటాడు. కాబట్టి సత్కర్మలు చేసే వాళ్ళకి మాత్రమే విఘ్నాలు వస్తాయి. కాబట్టి ఈ సత్కర్మలు చేసే వచ్చే వాటికి వారించడం కోసము గణేశుని ఆరాధించాలి అని చెప్పి వరాహ పురాణంలో చక్కగా అక్కడ కర్మ ద్వైవిధ్యం, అంటే 2 రకాలుగా కర్మ ఉంటుంది అనే విషయాన్ని మనకి సూచింపజేస్తూ చక్కగా ఇట్లా చెప్పారనమాట. అట్లాగే అగ్నిపురాణంలో కూడా ఒక విషయం చెప్పబడింది. వినాయక కర్మ విఘ్న సిద్ధ్యర్థం వినియోజిత గణానాం ఆధిపత్యే చ రుద్రేణ బ్రహ్మణా తథా అని ఈ విఘ్నాధిపత్యంలో ఆయనని నియోగించారు అనే విషయం మనకు అగ్నిపురాణంలో కూడా చెప్పబడింది. అట్లాగే నిర్విఘ్నేన కృతం సాంగం కర్మ వై సఫలం భవేత్ తస్మాత్ సకల కర్మాదౌ విఘ్నేశం పూజయేత్ బుధః అని శివపురాణంలో కూడా చెప్పబడింది. మనకి ఈ గణేష యొక్క ప్రాశస్త్యం అనేది గణేష పురాణంలోనే కాకుండా మిగతా పురాణాల్లో కూడా ఉంటాయి అని చెప్పడం కోసం ఇక్కడ మనం ఉదాహరణగా ఇవి తీసుకున్నాం అనమాట. నిర్విఘ్నేన కృతం సాంగం కర్మ వై సఫలం భవేత్. సాంగం అంటే ఆ కర్మ చేయవలసి ఉండగా ఆ కర్మ తాలూకు, అంటే ఒక పని మొదలుపెట్టినప్పుడు దానికి చాలా అంగాలు ఉంటాయి. మనకి ఒక భవనం నిర్మించడం అని తీసుకున్నప్పుడు భవనం అనగానే ప్రముఖంగా కనిపించేది ఏమిటి అంటే తలము, అంటే ఫ్లోరింగ్, ఆచ్ఛాదన, ఈ రెండింటితో భవనం అయిపోయింది అని అనుకోవడానికి వీల్లేదు. దీనికి చాలా అంగాలు ఉంటాయి, కిటికీలు ఉంటాయి, లైటింగ్, రకరకాలవన్నీ ఎట్లయితే ఉంటాయో ఇవన్నీ కనుక తీసుకున్నప్పుడే సాంగం పూర్తిగా అంగములతో అన్నిటితోనూ కూడి దానికి ఉన్న పరికరాలు అన్నిటితో కూడా కూడి ఒక పరినిష్ఠితమైనటువంటి రూపం సిద్ధిస్తుంది. అలాగే కర్మ అనేది సాంగంగా సఫలమవ్వాలి అంటే గనక అది ఎప్పుడవుతుందంటే విఘ్నాలు లేకుండా పూర్తి చేసుకున్నప్పుడు మాత్రమే ఆ కర్మ అనేది సఫలమవుతుంది అని చెప్తున్నారు. తస్మాత్ సకల కర్మాదో విఘ్నేశం పూజయేత్ బుధః. బుధః అన్నారు. బుధః అంటే పండితుడు. పండితుడు అంటే ఇక్కడ ఒక ఫలానా శాస్త్రం చదువుకున్నాడో వేదం చదువుకున్నాడో మాత్రమే అర్థం కాదు. ఇక్కడ విషయాన్ని తెలుసుకున్నవాడు, అంటే గణేశుని యొక్క ప్రాశస్త్యాన్ని, ప్రాథమ్యాన్ని, సర్వాద్య పూజ్యత్వాన్ని ఇవన్నీ ఎవరైతే తెలుసుకొని ఉంటాడో అతను ఆ విషయాన్ని తెలుసుకొని మొట్టమొదట వినాయకుడిని పూజించినట్లయితే కనుక నిర్విఘ్నంగా కార్యసమాప్తి జరిగినట్లయితే అతను చేస్తున్నటువంటి కర్మ సాంగం, మొత్తం అన్ని పరికరాలతో కూడినదై ఉంటుంది. అప్పుడు సాంగంగా ఉన్నట్లయితే అది సఫలమవుతుంది అని చెప్పి ఇలా స్పష్టంగా దాంట్లో తెలియజేస్తున్నారనమాట. నిర్విఘ్నేన కృతం సాంగం కర్మ వై సఫలం భవేత్ తస్మాత్ సకల కర్మాదౌ విఘ్నేశం పూజయేత్ బుధః అని. తర్వాత స్కంద పురాణంలో చెప్పారు, పూర్వం పూజా గణేశస్య సర్వ విఘ్న ప్రశాంతయే. పూర్వం అనగానే కర్మారంభాత్ పూర్వం, ఏదైనా ఒక కర్మ మనం చేయాలని అనుకుంటే ఆ కర్మ మొదలు పెట్టడానికంటే పూర్వం ముందుగానే ఏం చేయాలి అంటే గణేశస్య సర్వ విఘ్న ప్రశాంతయే, పూర్వం పూజా గణేశస్య సర్వ విఘ్న ప్రశాంతయే, అలా చెయ్యాలి అని చెప్పి స్కంద పురాణంలో కూడా చెప్పారు. అట్లాగే పూజయేద్యస్తు విఘ్నేశం ఏకదంతం ఉమాసుతం నశ్యంతి తస్య విఘ్నాన్ని నచారిష్టం కదాచన. భవిష్య పురాణంలో ఇట్లా చెప్పారు. ఒక్కొక్క పురాణంలో కూడా చూడండి ఇక్కడ ఎట్లయితే కనుక విఘ్నేశ్వరుని యొక్క ప్రాశస్త్యాన్ని అలాగే సర్వాద్య పూజ్యత్వాన్ని ఉందో అది ఇక్కడ కూడా చెప్తున్నారు. ఎక్కడంటే పూజయేద్యస్తు విఘ్నేశం ఏకదంతం ఉపాసుతం నశ్యంతి తస్య విఘ్నాన్ని నచారిష్టం కదాచన. అతనికి విఘ్నాలు తొలగిపోవడంతో పాటుగా అరిష్టం అనేది కూడా సంభవించదు ఎవరైతే గణేశుని యొక్క పూజ మొట్టమొదట చేస్తారు. విఘ్ననాశాయ దంతినం, మళ్ళీ భవిష్య పురాణంలోనే చెప్పారు. విఘ్ననాశము కొరకు ఎవరిని పూజించాలి అంటే దంతినం, దంతములు కలిగినటువంటి వాడు, అంటే దంతి అంటే వినాయకుడు, ఆయనని పూజించాలి. అస్మిన్ పూజితే దేవాః పరపూజా కృతా యది తదా తత్ఫల హాని స్యాత్ నాత్ర కార్య విచారణ. శివపురాణంలో మళ్ళీ ఈ గణేష పూజ చేయకపోతే ఏమవుతుంది అనే విషయాన్ని కూడా చక్కగా మళ్ళీ, అంటే వ్యతిరేక ఉదాహరణ అంటారు. ఒకటేమో ఇలా చెయ్యండి మీకు సిద్ధిస్తాయి అని చెప్పటం అనేదేమో అన్వయ ఉదాహరణ, అంటే మామూలుగా అన్వయముఖంగా చెప్పటం. వ్యతిరేక ముఖంగా చెప్పటం అంటే మీరు చేయకపోతే ఇది సిద్ధించదు అని చెప్పేది వ్యతిరేక ముఖం అంటాం అనమాట. అలా కూడా ఇక్కడ చెప్తున్నారు.
అస్మిన్ అపూజితే, అస్మిన్ ఈ గణపతి అపూజితే పడకుండా ఉన్నట్లయితే గనక పరపూజ కృతాయది, ఇలా కాకుండా గణపతిని వదిలేసి ఇంకా ఏదైనా మొట్టమొదట కనుక పూజ చేసినట్లయితే తదా తత్ఫలహాని స్యాత్, ఆ ఫలం అనేది అతనికి లభించదు. ఫలహాని, ఫలం అనేది ఇంత ప్రయత్నం చేసి కూడా ఆ ఫలం అనేది అతనికి లభించకుండా పోతుంది. కాబట్టి తత్ఫలహాని స్యాత్. నాత్ర కార్య విచారణ, మళ్ళీ దీని మీద వాదోపవాదాలకు అవసరం లేదు, ఇది స్థిరమైన విషయం. కాబట్టి గణేశుడు అనేవాడు సర్వాద్య పూజ్యుడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ రకంగా చెప్తున్నారు. ఇక సాధారణంగా ఇంకొక సందర్భంలో ఒక చిన్న విషయం కూడా మనం ఇక్కడ స్మరించుకోవాల్సి ఉంటుంది. మనకి గణేశుడు, అలాగే స్కందుడు, శివుడు, పార్వతి, విష్ణువు, ఇట్లా రకరకాలైనటువంటి దేవతలు ఉన్నారు. కొంతమంది పరధర్మీయులు మీకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు అని ఇట్లా రకరకాలుగా కొంతమంది హేళన చేయటం అనేది కూడా ఈ మధ్య అప్పుడప్పుడు మనం వింటూ ఉన్నాము. అయితే వాళ్ళకి తెలియని విషయం అంటే మనం ఒక రకంగా అటువంటి విషయాలు అయ్యో పాపం వాళ్ళు తెలుసుకోలేకపోయారే అని చెప్పి మనం అనుకోవాల్సిందే తప్ప వాళ్ళ మీద ద్వేషంగానే ఏం పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని అంటే మనం వ్యవహార దశలో ఉన్నాం. వ్యవహార దశ అనేసరికి ఏంటంటే పారమార్థిక దశ, వ్యవహార దశ అని రెండు రకాలుగా ఉంటాయి. వ్యవహార దశ అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి సాంసారికమైనటువంటి దశ. దీంట్లో మనందరికీ పరస్పర భేదం ఉంది. నీవు వేరు నేను వేరు అనేటువంటి ద్వైత భావనతోనే మనం జీవిస్తున్నాము. ద్వైత భావనతోనే జీవిస్తున్న సందర్భంలో మనకి నేను నాకు అనే భావన ముందు కలుగుతుంది. దాంతోపాటుగా నాకు ఇది కావాలి అది కావాలి అంటూ మన యొక్క సందర్భాన్ని బట్టి, కాలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అపేక్షని బట్టి మనకి రకరకాలైనటువంటి కోరికలు వస్తుంటాయి. అలాగే మనకు కావలసినవి సిద్ధింపజేసుకోవడం కోసం రకరకాలైనటువంటి ఉపకరణాలు, వస్తువులు, విషయాలని మనం ఆశ్రయిస్తూ ఉంటాం. ఇక్కడ ఎప్పుడైతే కనుక ఉపకరణాల్లో భేదం ఉందో, మనం ఆశ్రయించే వస్తువుల్లో భేదం ఉందో, ఫలితంలో కూడా భేదం ఉంటుంది. ఇదే మనం చెప్పేటటువంటి అంటే మనం ఏకేశ్వరుణ్ణి ఒప్పుకున్న ఈ విభిన్నమైనటువంటి రూపాలలో ఎందుకని అంటే నిమిత్త భేదం. మనకు అపేక్ష, మనకు కావలసిన ఇప్పుడు నిర్విఘ్నం కావాలి అనుకుంటున్నాము. విఘ్నశాంతి కావాలి అన్నప్పుడు ఆ పరమాత్మని ఏ రూపంలో పూజించాలి? విఘ్నేశ్వరుడు అనే రూపంలో పూజించాలి. ఇంకొకటి ఏదో స్థిరత్వం ఏదో కావాలి, లేదా ఇంకొకటి ఏదో కోరికతో పూజించాలి. జ్ఞానం కావాలి, ఎవరిని పూజించాలి? ఆ పరమాత్ముడిని. ఈశ్వరుడు అనే పేరుతో పూజిస్తే జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్కటి. అక్కడ పరమాత్మ ఒకటే అయినా దాన్ని ఉపాధి భేదం అంటారు. మనకున్నటువంటి అపేక్షా భేదం చేత ఆ పరమాత్మ కూడా భిన్న భిన్నమైనటువంటి ఆకారాన్ని విశిష్టంగా మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి మనకి 330 కోటి దేవతలు అని చెప్పినా మనకి ఎటువంటి న్యూనత్వం కాదు. అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నటువంటిది, ఎన్నో రకాలైన ఉపాయాలు ఉన్నటువంటిది మన ధర్మం అని చెప్పి మనం ఇంకా గర్వించాల్సిన విషయం తప్ప ఇక్కడ అయ్యో వాళ్ళ ఒకటే దేవుడు, మనకేదో చాలామంది దేవుళ్ళని హేళన చేస్తున్నారని మనం ఆలోచించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అది మనం పైన చెప్పుకోబోతున్నాం. విశిష్టా దేవతా సమ్యక్ విశిష్టేనైవ దేహిన ఆరాధిత విశిష్టంచ దదాతి ఫలమీహితం అని భవిష్య పురాణంలో చెప్పారు. విశిష్టా దేవత అంటే శుద్ధంగా దేవత ఒకటే, కానీ విశిష్టా దేవత ఒకానొక విశేషణ విశిష్టం. అంటే ఇప్పుడు మనం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అని శ్లోకంలో చెప్తున్నాం. ఆ ధ్యాన శ్లోకంలో చెప్పినప్పుడు వక్రమైనటువంటి తుండం కలవాడు అని, అట్లాగే లంబోదరుడు అని ఒకానొక విశేషణంతో కూడి ఉన్నవాడుగా మనం ఎప్పుడైతే ప్రార్థిస్తున్నామో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ విశేషణాలతో కూడి ఉన్నటువంటి విశిష్టమైన దేవుడు ఒక విశిష్టమైన ఫలితాన్ని ఇస్తాడు. అదే చక్కగా ఇక్కడ చెప్పారు. విశిష్టా దేవత సమ్యక్ విశిష్టేనైవ దేహిన, ఒకానొక కామనా విశేషం, ఫలానా కోరిక, నాకు ఫలానా కోరిక, ఈ రకంగా నాకు ఈ విషయం సిద్ధించాలి అనేటటువంటి ఏ కోరికతో అయితే గనక ఏ దేహి, ఏ ప్రాణి గనక ఆశ్రయించి పూజిస్తాడో, ఆరాధన చేస్తాడో విశిష్టంచ దదాతి ఫలమీహితం, ఆ ఫలం కూడా విశిష్టమైన ఫలాన్నే ఇస్తాడు. కాబట్టి ఇక్కడ దేవతాభేదం అనేది పరమతత్వ దృష్టితో కనుక చూసినట్లయితే దేవతాభేదం లేదు. కానీ మన సాంసారికమైనటువంటి దశలో చూసినప్పుడు మనకి దేవతాభేదం కావాలి. ఎందుకని అంటే మనకి పరస్పర భేద బుద్ధి అనేది మనకి అనాదిగా మనకు ఉన్నది. కాబట్టి దాన్ని అనుసరించి కూడా దైవానుగ్రహాన్ని పొంది ఆ భేద బుద్ధి పోవడం కోసం పరమ తాత్పర్యంతో మనం చేయాలి అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఎటువంటి న్యూనత కూడా మనకి లేదు. అలాగే ఈ సందర్భం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఫల విశేషాన్ని మనకి అనుగ్రహిస్తాడు అని అనుకున్నాం మనం. ఏ దేవత ఏమేమి ఇస్తాడు అని చెప్పి ఏ పురాణాల్లో చెప్పారు అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. గణేశం విఘ్ననాశాయ
వ్యాధినాశాయ భాస్కరం ఆత్మనశుద్ధయే వహ్నిం శ్రీవిష్ణుం ముక్తిహేతవే జ్ఞానాయ శంకరం దుర్గాం పరమైశ్వర్య హేతవే అని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. చక్కగా చూడండి, ఇక్కడ మనకి ఫలితాలు ఒక్కొక్క రకం ఫలితం కావాలనుకున్నప్పుడు ఒక్కొక్క దేవుణ్ణి చక్కగా ఈ మాట ఎవరు చెప్పారు? ఇదేదో ఎవరో కల్పించింది కదా, పురాణంలో స్వయంగా వ్యాస భగవాను చేత చెప్పబడిన విషయమే. గణేశం విఘ్ననాశాయ, విఘ్ననాశం కావాలి అంటే గణేశుణ్ణి కోరుకోండి. వ్యాధినాశాయ భాస్కరం, ఆరోగ్యాన్ని కావాలనుకుంటే భాస్కరుణ్ణి అంటే సూర్య భగవాను ఆశ్రయించండి. ఆత్మనశుద్ధయే వహ్నిం, నాకు ఎటువంటి ఆశోచం లేకుండా శుద్ధమైనటువంటి ఇది కావాలి, నాకు శుద్ధి కావాలి అంటే అగ్నిపాసన చేయండి, వహ్నిం. అట్లాగే శ్రీ విష్ణు ముక్తి హేతవే, ముక్తి కావాలంటే శ్రీ విష్ణువుని ఆరాధించండి. అలాగే జ్ఞానాయ శంకరం, నాకు ఈ ప్రపంచం యొక్క నిత్యానిత్య వస్తు వివేకం అంతా తెలియాలి, ఏది నిత్యం ఏది అనిత్యం అనేది తెలియాలి, ఈ మోహాలన్నీ నాకు తొలగిపోవాలి అనేటటువంటి కోరిక ఉన్నట్లయితే శంకరుణ్ణి పూజించండి. దుర్గాం పరమైశ్వర్య హేతువే, పరమైశ్వర్యాన్ని కావాలి, శాశ్వత ఐశ్వర్యం నాకు కావాలి అనుకుంటే గనక దుర్గాదేవిని పూజించండి అని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. అలాగే మరొక పురాణంలో కూడా చెప్పింది చూద్దాము. గణేశ పూజనే విఘ్నం నిర్మూలం జగతాం భవేత్. గణేశ పూజనే విఘ్నం నిర్మూలం జగతాం భవేత్. జగతాం సమస్త జగత్తులో ఉన్నటువంటి అందరికీ కూడా గణేశుణ్ణి పూజించినట్లయితే కనుక విఘ్నాలన్నీ తొలగిపోతాయి. నిర్వ్యాధి సూర్య పూజాయాం, నిర్వ్యాధి వ్యాధి అనేది లేకుండా పోవటం అనేది సూర్యుని కనుక పూజిస్తే వస్తుంది. శుచిశ్రీ విష్ణు పూజనే, ఇక్కడ శుచిత్వాన్ని చెప్పారు. శ్రీ విష్ణు మోక్షశ్చ పాపనాశశ్చ యశశ్చైశ్వర్యముత్తమం తత్వజ్ఞానం సుతృప్తీనాం బీజం శంకర పూజనాత్. ఇక్కడ శంకరుని పూజిస్తే అనేకమైనటువంటి ఫలితాలు చెప్పారు. మోక్ష, పాపనాశ, యశ, ఐశ్వర్యం, ఉత్తమం ఐశ్వర్యం, తత్వజ్ఞానం, ఇవన్నీ కూడా ఈశ్వరుని యొక్క పూజ చేతనే లభిస్తాయి. అట్లాగే స్వబుద్ధి శుద్ధి జననం కీర్తితం వహ్ని పూజనం. స్వబుద్ధి అంటే తన బుద్ధి యొక్క చక్కగా నిర్మలంగా ఉండాలి అంటే గనక అగ్నిపాసన చేయండి, అంటే వహ్ని పూజనం చేయండి అని ఈ రకంగా చెప్తున్నారు. గణేశం పూజయేద్యస్తు విఘ్నతస్తస్య నజాయతే, విఘ్నస్తస్య నజాయతే ఆరోగ్యార్థంచ సూర్యంచ ధర్మమోక్షాయ మాధవం. ఇక్కడ కూడా కొంచెం స్వల్పమైనటువంటి వాక్యభేదం ఉంది, కానీ చెప్తున్నటువంటి ఫలం అనేది కూడా అదే రకంగా ఆయా దేవతలను ఉపాసిస్తే ఆయా ఫలితాలు లభిస్తాయి అని చెప్పి చెప్తున్నారనమాట. కాబట్టి గణేశో విఘ్నహర్తాచ సర్వకామ ఫలప్రద. ఇంకా చాలా విషయాలు ఇదే రకంగా ఉన్నాయి. మనం ప్రకృత సందర్భాన్ని అనుసరించి కొంత సంక్షేపం చేసుకొని ఇక్కడ శివపురాణంలో గణేశో విఘ్నహర్తాహి సర్వకామ ఫలప్రద, అన్ని కోరికలను తీరుస్తాడు అని అన్నారు. అన్ని కోరికలను తీర్చేటైతే మరి మిగతా దేవతలందరూ ఎందుకు అంటే, అన్ని కోరికలు తీరటానికి కావలసినది ఏమిటి అంటే, అడ్డుకునేది ఏమిటి అంటే విఘ్నాలు. ముందు ఆ విఘ్నాలను కనుక తొలగించేస్తే ఆయా కోరికలు తీరటానికి మార్గం ఏర్పడుతుంది. కాబట్టి ఆయా కోరికలు సర్వకామ ఫలప్రద అని విఘ్నేశ్వరుడికి చెప్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, అయితే విఘ్నేశ్వరుని మాత్రమే అర్చిస్తాను అని కాదు అక్కడ అర్థము. ఆ పక్కనున్న విశేషణాలు కూడా మనం చూసుకున్నట్లయితే విఘ్నహర్త, విఘ్నాన్ని సంహరిస్తూ అన్ని కోరికల్ని తీరుస్తాడు అంటే అన్ని కోరికలు తీర్చడానికి తగిన దారిని మనకి చూపిస్తాడు విఘ్నేశ్వరుడు అని చెప్పి ఈ రకంగా మనకి తెలుస్తుంది. అలాగే ఈ విఘ్న శాంతి కనుక ఎవరైతే కోరుకుంటారో వారికి చెప్తున్నారనమాట, ఎప్పుడో చేస్తాను అని కాదు, పొద్దున్నే లేస్తూనే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మనం ఏదైనా పని చేయాలంటే ఆటంకం లేకుండా ఉండాలి. కాబట్టి ప్రాతరుత్థాయ యోమర్త్య స్మరేద్ దేవం వినాయకం తస్య విఘ్నజాతాని సిద్ధిం కృత్యాని యాంతి. మొత్తం అతనికి ఎవరైతే పొద్దున్నే లేస్తూ వినాయకుడిని, నాయన నాకు ఏ ఆటంకాలు లేకుండా అన్నీ సక్రమంగా జరగాలని కోరుకుంటాడో అతనికి ఆ విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి అంటూ స్కంద పురాణంలో చెప్పారు. స్మృత్వా వా పూజయిత్వా వా యః కార్యాణి కరిష్యతి భవిష్యంతి న సందేహః తతోస్య అవిచలనాని అని స్కంద పురాణంలో చెప్తున్నారు. స్మృత్వావా పూజయిత్వావా అంటే పూజ చేసే శక్తి లేనప్పుడు కనీసం విఘ్నేశ్వరుని స్మరించినట్లయితే కనుక, అలా స్మరించినంత అంటే శక్తి, ఇక్కడ శక్తి అనేది ఏంటంటే మనకి శ్రద్ధ అనేది అన్నిటికంటే ప్రధానము. మనకి శక్తి ఉండి కూడా విఘ్నేశ్వరుని స్మరిస్తాను అంతే చాలు అంటే, భగవంతుడు మనకన్నా చాలా అత్యంత సంపన్నుడు.
మనకి శక్తి ఉండి కూడా నాకు కుదరలేదు స్వామి అని కనుక మనం చెప్పినట్లయితే ఆయనేమనడు. మనకు వరప్రదానం చేసే శక్తి ఆయనకున్న, భక్త నాకు కుదరలేదు తర్వాత చూద్దామని చెప్తాడు. ఆయనకి తెలియదా ఈ తెలివితేటలు ఆయనకి లేవా? కాబట్టి అక్కడ శ్రద్ధ అనేది చాలా ముఖ్యము. శక్తి లేకపోతే యథాశక్తి అనేది మనం చేయాలి అనేది. అందుకనే స్మృత్వావా పూజయిత్వావా అంటున్నారు. ఎందుకనంటే పూజ చేసే శక్తి లేకపోతే కనీసం మానస పూజ అయినటువంటి చేసి స్మరించి అలా గనక తీసుకుంటే అతనికి ఎటువంటి విఘ్నాలు కూడా ఉండవు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఈ గణేష యొక్క పురాణంలో ప్రతిపాద్యమైనటువంటి విషయంతో పాటు గణేష పూజ ప్రాశస్త్యము, దాని యొక్క గొప్పతనం అనేది గణేష పురాణంలోనే కాకుండా మిగతా పురాణాలన్నింటిలో కూడా చాలా వివరంగా ఆయా ఫలాలు ఇస్తాడు విఘ్నేశ్వరుడు అనే విషయాన్ని మనకి తెలియజేశారు. ఇంతవరకు మనం ఈ పురాణం యొక్క ఉపోద్ఘాత క్రమంలో ఉన్నాము. ఇంకా పురాణం యొక్క ముఖ్య ప్రతిపాద్య విషయంలోకి వెళ్దాము. ఇందాక అనుకున్నట్లుగా ఈ గణేష పురాణం అనేది ఉపాసనాఖండము, క్రీడాఖండం అనే దాంతో 2 భాగాలుగా విభజింపబడి ఉన్నది. దీంట్లో ఈ 2 రోజులు ఇవాళ రేపు నాకు మొత్తం 4 రోజులు చెప్పమనే ఆజ్ఞ ఉన్నది కాబట్టి ఇవాళ రేపు ఈ ఉపాసనాఖండానికి సంబంధించిన విషయాలను పరిశీలిద్దాము. తదుపరి 2 రోజులు కూడా ఆ క్రీడాఖండంలో ఉన్నటువంటి విశేషాలు, అక్కడ దూర్వా మాహాత్మ్యము, అలాగే ఈ సంకటహర చతుర్థి పూజా విశేషము, ఇవన్నీ కూడా ఆయా ఉపాసనా విశేషాలు ఏ సందర్భాల్లో ఎవరికి ఎటువంటివి లభించినాయి ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో చెప్పబడినాయి. అవి యథాసందర్భంగా చూసుకొని మనం ఆ విషయాలన్నీ కూడా ఒకసారి పరిశీలిద్దాము. ఈ మొదటి ఖండలో భృగు సోమకాంత సంవాదం అనే కథతో సందర్భంతో ఈ గణేష పురాణం మొదలవుతోంది. ఇక్కడ చక్కగా ఒక మంగళ శ్లోకం గనక మనం చూసినట్లయితే ఎంత సుందరంగా ఉన్నదో. అంటే ఆ చెప్పటంలోనే మన శ్లోకాలు ఇవన్నీ ఎటువంటి గొప్ప విశేషాలంటే విశేషణం అంటాం. ఒక దేవుడికి కొన్ని విశేషణాలు అంటే యాడ్జెక్టివ్స్ వేస్తారు. ఆ విశేషణం వేసిన సందర్భంలోనే ఆ విశేషణంతో కూడి ఆ భగవంతుణ్ణి మనం ఆరాధించినట్లయితే లేకపోతే స్తోత్రం చేసినట్లయితే ఏం ఫలితం వస్తుందని ఆ విశేషణమే మనకి చెప్పేస్తుంది. అలాంటి గొప్ప గొప్ప సాహిత్య ప్రక్రియ అంతా మనకి సొంతం కాబట్టి అటువంటి స్తోత్రాలు ఎట్లా ఉన్నది అనేది ఇక్కడ కూడా చూద్దాం. చాలా చిన్న శ్లోకమే కానీ చాలా భావగంభీరంగా ఉన్నది. ఓం నమస్తస్మై గణేశాయ బ్రహ్మ విద్యా ప్రదాయినే అన్నారు. బ్రహ్మ విద్యా ప్రదాయినే అని చెప్పటం చేతనే మనకేం చేస్తున్నారంటే మన అనాదిగా మనకు వస్తున్నటువంటి అజ్ఞానాన్ని అంతటినీ కూడా ఆయన నశింపజేస్తాడు. మనకు ముక్తికి కారణం అడ్డుకునేది ఏమిటి, ముక్తి లభించకుండా అడ్డుకునేది ఏమిటి అంటే అజ్ఞానము, అవిద్య. దానిని ఆ బ్రహ్మ విద్యను ప్రదానం చేస్తాడు అంటంతో చేతనే మనకేం తెలుస్తోంది అంటే ఈ అజ్ఞానాన్ని తొలగింపచేస్తాడు. ఓం నమస్తస్మై గణేశాయ బ్రహ్మ విద్యా ప్రదాయినే యస్యాగస్త్యాయతే నామ విఘ్నసాగర శోషణే. ఇక్కడ మళ్ళీ చక్కగా ఎవరి పేరైతే అగస్త్యుడి పేరుతో సమానమైన పేరుగా ఉంటుందో అంటే అగస్త్యుడి పేరుని అనుకరిస్తుంది. అగస్త్యుడు ఏం చేశాడు అంటే పూర్వం ఇంద్రుడు వృత్రాసురుడు యొక్క కథా సందర్భంలో వాళ్ళు వెళ్ళి సాగరంలో దాక్కున్నప్పుడు అగస్త్యుడు మొత్తాన్ని సాగరాన్ని శోషింపజేసేసరికి ఆ రాక్షసులు అక్కడ తేలారు. తర్వాత వాటి సంహారం జరిగింది అని చెప్పి ఒక కథ ఉందన్నమాట. ఆ అగస్త్యుడు ఏం చేశాడు అంటే మొత్తం ఆ సాగరాన్ని మొత్తాన్ని శుష్కింపజేశాడు, ఎండిపోయేటట్టు చేశాడనమాట. ఈ విఘ్నేశ్వరుడికి ఎటువంటిది వేశారంటే, ఓ విఘ్నేశ్వరుడా నీ పేరు ఎటువంటిదంటే అగస్త్యుడి పేరుతో సమానమైన పేరు. ఎట్లా అంటే విఘ్నసాగరాన్ని మొత్తాన్ని శోషింపజేస్తావు అని చక్కగా ఇక్కడ యస్యాగస్త్యాయతే నామ విఘ్నసాగర శోషణే అని చెప్పారు అనమాట. సరే ఇంకా క్రమంగా ఋషయ ఋషులందరూ వచ్చి పెద్దవాళ్ళని అడగటము అది చూద్దాం. సూత మహర్షిని ఋషులందరూ కూడా వచ్చి అడుగుతున్నారు. సూత మహాప్రాజ్ఞ వేదశాస్త్ర విశారద సర్వ విద్యానిధే త్వత్తో వక్తాన్య అన్య నోపలభ్యతే. ఇక్కడ మనం మామూలుగా అయితే మాకు ఏదైనా కథ చెప్పండి అని అడిగేసేయచ్చు. కానీ మన పురాణ సందర్భాల్లో చూస్తే వాళ్ళు ఒక శ్లోకంతోనూ 2 శ్లోకాలతో కాదు చాలా శ్లోకాలతో అడగటం అంటే ప్రార్థించడం, మాకు ఫలానాది చెప్పండి, ఏదైనా ఆఖ్యాయిక చెప్పండి, పురాణం చెప్పండి, ఫలానా దేవత గురించి చెప్పండి అని అడుగుతున్న సందర్భంలో కూడా ఈ ఋషులు ఏమన్నా
జ్ఞానం లేనివారా? వీళ్ళు కూడా మహాజ్ఞాన సంపన్నులు, తపస్సంపన్నులు, అన్ని వ్రత నియమాదులన్నీ పాటించేవారే. కానీ ఒక పెద్దవారి దగ్గరికి వెళ్ళినప్పుడు అడగవలసిన, మనం అనుకున్నాం ఇందాక, పురాణం అనేది సర్వ విజ్ఞాన భాండాగారంగా ఉంటుంది, ఎన్నో విషయాలు మనకి తెలియజేస్తుంది అని. ఎన్నో విషయాలను ఎలా అంటే ఏదో ఫలానా కోర్సులో చేరితే ఈ విషయాన్ని పాఠ్యక్రమంగా చెప్పినట్టు ఉండదు. ఇక్కడ కథా సందర్భం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ సందర్భంలోనే మనకి చాలా ముఖ్యమైన విషయాలన్నీ తెలియజేస్తూ ఉంటుంది పురాణం. ఇక్కడ చూడండి, సూత ఒకసారిగా 2 సార్లు పిలిచారు. అంటే ఆయన అభిముఖీకరణం కోసం ఒకసారి కాకుండా, అంటే వీళ్ళకి అంత శ్రద్ధ ఉందని చూపించడం కోసం సూత అని 2 సార్లు పలుకుతూ, మహాప్రాజ్ఞ, వేదశాస్త్ర విశారద, ఎన్ని విశేషణాలు వేశారు చూడండి. సర్వ విద్యానిధే, అన్ని విద్యలకు నిధి అయినటువంటి, త్వత్తః వక్త అన్యః నోపలభ్యతే, నీకంటే వేరైనటువంటి మరొక వక్త ఎవరూ లేరయ్యా. అసలు మొదలు పెట్టడమే నీకన్నా గొప్ప వక్త ఇంకొకడు లేడు అంటంతోనే ఏం తెలుస్తోంది అంటే, నీవు చెప్తే వినాలని మేము కోరుకుంటున్నాము అని ఆ అడిగే విధానాన్ని, అంటే ఒక గురు శుశ్రూషత మనకి విద్య లభిస్తుందంటాం. అంటే ఒక గురువుని కానీ ఒక సదుపదేశాన్ని గ్రహించడానికి మనం మొదలు పెట్టాలి అనేది కూడా మనకి ఇక్కడ చక్కటి ఒక ప్రశిక్షణ, అంటే ట్రైనింగ్ అనేది శ్లోకాల ద్వారా కూడా మనకి లభిస్తోంది. జన్మ జన్మాంతరీయం నః స్థితం పుణ్యం మహత్తరం తేన సందర్శనం జాతం సర్వజ్ఞస్య సతస్తవా. చూడండి ఆయన, మాకు ఒక గొప్ప సర్వజ్ఞుడైనటువంటి గొప్పవాడైనటువంటి నీ దర్శనం అనేది లభించింది. ఎలా అంటే జన్మ జన్మాంతరీయం లబ్ధం, ఒక జన్మలో చేసుకున్న పుణ్యం కాదు, అనేక జన్మల యొక్క పుణ్యఫలం చేతనే నీ సందర్శనం మాకు దొరికింది అని ఒక సదుపదేశం మనం వినాలనుకున్నప్పుడు ఆ ఉపదేశించే వ్యక్తిని మనం ఎంతగైతే కనుక స్తుతించి వారి యందు భక్తి శ్రద్ధలను చూపిస్తామో, ఆ వారి నుంచి పొందే ఉపదేశము మన యందు అంత స్థిరంగా పనిచేస్తుంది, చిరకాలం మన యందు ఉంటుంది. అది మనకి ఫలవంతరం, అంటే సారవంతం అవుతుంది. అంటే మనలో అది జీర్ణించుకొని మన యందు దాని ప్రభావాన్ని మొత్తాన్ని చూపిస్తుంది. అంటే మనకు అది సదుపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనం చెప్పుకున్నప్పుడు, అందుకనే పూర్వకాలంలో ఇప్పుడు కూడా గురు శుశ్రూష చేయమన్నప్పుడు గురువుగారు పెట్టే రకరకాల పరీక్షలు వీటన్నిటి కూడా ఓర్చుకుంటూ చేయటం అనేది ఎందుకని అంటే, అటువంటి పరీక్షలు కూడా నిలబడి గురువు అనుగ్రహాన్ని పొంది ఆ విద్యను పొందిన వాడికి ఆ విద్య చిరకాలం చాలా దృఢంగా ఉంటుంది. అప్పుడే గురువనుగ్రహంతో లభించిన విద్య అంటాము. లేకపోతే శబ్దరాశి అయితే ఎవరికైనా లభించేస్తుంది. కాబట్టి ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఎవరి నుంచి అయితే కోరతామో ఆ వ్యక్తిని మనం నిరంతరం కూడా చాలా వినయ సంపన్నంగా ప్రార్థించాలి అని ఇక్కడ చెప్తుంది. జన్మాంతరీయం నః స్థితం పుణ్యం మహత్తరం తేన సందర్శనం జాతం సర్వజ్ఞస్య సతస్తవ. వయం ధన్యతమా లోకే జీవితన్న సుజీవితం పితరో వేదశాస్త్రాన్ని తపాంస్యాశ్రమ ఏవచ. నీవే కాకుండా మా జీవితము సుజీవితం, గొప్ప జీవితం, మా పితరులు పెద్దవాళ్ళు అలాగే అందరూ కూడా పునీతులయ్యారు. వేదశాస్త్రాన్ని తపస్సు అంతా కూడా నీవే. అష్టాదశ పురాణాన్ని విస్తరాత్ వితానిశ్రానః అన్యాన్యపి న శ్రోతమిచ్చామో వద సత్తమా. 18 పురాణాలు నువ్వు చెప్పావు, ఇంకా కూడా మాకు తృప్తి లేదు, ఇంకా కూడా అన్యాన్యపి శ్రోతమిచ్చాము, ఇంకా కూడా మేము వినాలని కోరుకుంటున్నాము. అందుకని మాకు వద సత్తమా, గొప్పవాడైనటువంటి వాడా నీవే చెప్పాలి. శౌనకేయే మహాసత్రే సక్తా 12 వార్షికే త్వత్కథామృత పానాన్ నాణ్యద్విశ్రామ కారణం. ఇప్పుడు ఏమంటారంటే, ఆ శౌనక మహర్షి చేసినటువంటి మహాసత్రంలో 12 సంవత్సరాలు వ్యాపించినటువంటి మహాసత్రంలో కూడా నీ త్వత్కథామృత పానాత్, నీ చెప్పినటువంటి నీ నోటి నుంచి వచ్చినటువంటి ఆ అమృతపానం ఏదైతే కథామృతం ఉందో దాన్నంతా మేము తీసుకున్నాము. అయినా సరే మాకు ఇంకా కూడా ఇంకా కూడా తృప్తి చెందలేదు, ఇంకా కూడా నీవు చెప్పాలి అంటూ ఈ రకంగా చాలా వినయ సంపన్నులుగా ఉంటూ ఈ ఋషులందరూ సూతుడిని కోరారనమాట. సూతుడు చెప్తున్నాడు ఇప్పుడు. సూత ఉవాచ సాధుపృష్టం మహాభాగ భవద్భి పుణ్యకర్మిభి. ఈయన కూడా ఏం తక్కువ లేదు చూడండి. మీరు చక్కగా మంచి విషయాన్ని అడిగారు. మీరు ఎటువంటి వారు? పుణ్యకర్మాణ, మీరు గొప్ప పుణ్యాన్ని చేసుకున్నవారు అవ్వటం వల్లనే మీకు సద్విషయాల యందు ఆసక్తి ఉంది. అంటే సద్విషయముల యందు ఆసక్తి ఉంటే పుణ్యకర్మల యందు ప్రవృత్తి కలుగుతుంది. పుణ్యకర్మలు చేస్తున్న కొద్దీ సద్విషయముల యందు ఆసక్తి పెరుగుతుంది. ఇవన్నీ పరస్పరం ఒకదానిని ఒకటి పరిపోషించుకుంటూ సన్మార్గంలో నడిపిందుకు మనల్ని చక్కటి మార్గాన్ని చూపిస్తాయి. సాధుపృష్టం మహాభాగ భవద్భి పుణ్యకర్మిభి సాధూనాం సమచిత్తానాం
లోకోపకారిణి. ఇక్కడ చక్కగా ఆయన ఒక విశేషణం వేస్తున్నారు. సాధూనాం సమచిత్తానాం, చక్కటి ఉదాత్తమైనటువంటి స్వభావం, అంటే రాగద్వేషాలకి లోనవ్వనటువంటి ఒక చక్కటి మనస్సు కనుక ఉన్న పెద్ద సాధు పురుషులు ఎవరైతే ఉంటారో వారికి మతి, వారి యొక్క బుద్ధి అనేది ఏంటి అంటే వారికి తమ యొక్క ఉపయోగం కోసం అది ఉపయోగించదు, కానీ మతి లోకోపకారిణి. సాధునాం, గొప్పవాళ్ళ యొక్క బుద్ధి విజ్ఞానం అంతా దేనికి ఉపయోగపడుతుంది అంటే లోకానికి ఉపకారం చేసేందుకు ఉపయోగపడుతుంది. మమాపి అపరితోషోస్తి కథానాం కథనే ద్విజాః అతోహం సాధువృత్తేభ్యః కథయిష్యే విశేషతః. నాకు కూడా చెప్పిన అష్టాదశ పురాణాలు చెప్పినా సరే ఇంకా కూడా అసంతృప్తిగానే ఉంది, కాబట్టి నేను ఇంకా కూడా మీకోసం చెప్పగలవాడను. అన్యాన్య ఉపపురాణాన్ని వర్తంతే అష్టాదశైవచ గణేశం నారదీయంచ నృసింహాదీన్ యథాపిచ. ఇలాగే గణేశ పురాణము, నృసింహ పురాణము, నారద పురాణము అని ఈ రకంగా ఇంకా కూడా కొన్ని ఉపపురాణాలు ఉన్నాయి. గణేశస్య పురాణం యత్ తత్రాదో కథయామ్యహం దుర్లభం శ్రవణం యస్య మర్త్యలోకే విశేషతః. మానవలోకంలో దుర్లభమైనటువంటి ఈ గణేశ పురాణాన్ని మీ అందరికీ కూడా నేను ఇప్పుడు చెప్తాను.